కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. 6వ స్థానంలో రాహు, దశమంలో శుక్రుడు, రవి బలం అనేటువంటిది ఆగస్టు 17 వరకు ఉంది. తర్వాత శుక్రబలం అయితే శుక్రబలం మాసాంతం వరకు ఉంది. లాభంలో బుధగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. ప్రధానంగా కెరీర్‌లో మంచి గ్రోత్ అనేటువంటిది కానీ, ఆకస్మిక ధనలాభాలు కానీ, పదవీ యోగాలు కానీ అన్నీ బాగా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గడము, రుణ బాధల నుంచి బయటికి రావడము, శత్రు బాధల నుంచి బయటికి రావడం కూడా ఈ మాసంలో ప్రత్యేకించి కనబడుతున్నాయని చెప్పొచ్చు. ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ ఫలితాలు లగ్నంలో కుజుడు. మేజర్‌గా ఎలాంటి విషయాలంటే వాహన ప్రమాదములు కానీ, అగ్ని ప్రమాదము కానీ, ఎలక్ట్రిక్ షాక్ కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరెవరికీ కూడా డబ్బులు బయటకి ఇవ్వద్దు. అవి ఇస్తే గనక తిరిగొచ్చే అవకాశములు చాలా తక్కువగా ఉంటాయి. దశమంలో గురుబలం అనేటువంటిది లేదు. దీని మూలాన ధననాశనం అనేటువంటిది కలుగుతుంది. డబ్బులు మితిమీరి ఖర్చు పెట్టద్దు. చాలా జాగ్రత్తగా వహించండి. సప్తమంలో శని వక్రించడం వల్ల మంచి శుభ ఫలితాలే ఇస్తున్నారని చెప్పొచ్చు. ఓవరాల్‌గా కేతు అనేటువంటి ఆయన యోగించడం లేదు. గురుబలం అనేటువంటిది లేదు. ప్రత్యేకించి గణపతి యొక్క ఆరాధన కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. పాదరస గణపతిని కానీ, పాదరస లక్ష్మీదేవిని కానీ నిత్యము నిరంతరము శ్రావణ మాసం కాబట్టి ఈ ఆగస్టు మాసాంతం వరకు కూడా ఆరాధన చేయండి. ప్రతిరోజు ఇంట్లో కన్యా రాశి వాళ్ళు పాదరస గణపతి యొక్క ఆరాధన చేస్తే రుణ బాధల నుంచి బయటికి రావడమే కాకుండా వీళ్ళకు ఉండేటువంటి మ్యారిటల్ లైఫ్‌లో ఇబ్బందులు, బిజినెస్‌లో డౌన్‌ఫాల్ కానీ అన్నిటినీ అధిగమిస్తారు.